అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇష్టం లేని కోర్సుతో ఒత్తిడి పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది. జువాలజీ చదవలేక తీవ్ర మనస్తాపం చెందినట్లుగా విద్యార్థి తెలుస్తోంది. గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. భీమిలి ఆసుపత్రికి పోలీసులు అయితే తరలించినట్లుగా సమాచారం. చదువు అంటే విజ్ఞానాన్ని పంచాలి కదా, కానీ అదే చదువు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇష్టం లేని కోర్సులో చేరడం, ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం చివరకు ఒక విద్యార్థిని తిరిగి రాని లోకాలకు పంపింది. విశాఖ జిల్లా తగరపు వలసలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్లో నివసించే శ్రీను రాజలక్ష్మి దంపతుల కుమారుడు వసంత్ కుమార్. 18 ఏళ్ల ఈ యువకుడు బోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BSc జువాలజీ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అయితే అక్కడే అసలు సమస్య మొదలైందని కూడా చెప్తూ ఉన్నారు. వసంత కుమార్కి ఆ సబ్జెక్ట్ అంటే అస్సలు ఇష్టం లేదట. తనకు నచ్చని కోర్సులో చేరాల్సి వచ్చిందని అతను తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా కూడా సమాచారం. కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేక అప్పుడప్పుడు డుమ్మా కొట్టేవాడు ఇతను. దీంతో లెక్చరర్లు అతన్ని మందలించేవారట రెగ్యులర్గా కూడా. ఎందుకంటే తనకి ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే పేరెంట్స్ కూడా అందులో జాయిన్ చేశారు. తను కూడా ఇష్టం లేకుండానే ఆ కాలేజ్కి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అది ఇప్పుడు తనకి ఒక తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్కువ ఒత్తిడికి గురయ్యాడు. అటు తల్లిదండ్రులు కూడా బాగా చదువుకోవాలి కదా అని చెప్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా బాగా చదువుకోవాలి కదా బాబు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవారట. బట్ తన లోపల ఉన్న అసంతృప్తిని, ఆ కోర్సు పట్ల ఉన్న విరక్తిని ఎవరు కూడా గుర్తించలేకపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు, ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు, అయిష్టంగానే కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. పేరెంట్స్ ఒత్తిడి ఏదైతే చేశారో ఆ ఒత్తిడి వల్ల ఆ బలవంతంగా ఆ క్లాస్లో ఆ సబ్జెక్ట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కాలేజ్లో జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రతిరోజు ఆ సబ్జెక్టు పుస్తకాలు చూస్తుంటే అతనికి కొండంత భారంలా అనిపించేదని కూడా చెప్తూ ఉన్నారు. గురువారం రాత్రి తల్లిదండ్రులు పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి వసంత కుమార్ గది తలుపులు లోపల నుంచి వేసి ఉన్న ఎంత పిలిచినా కూడా పలకకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు సాయంతో ఆ తలుపులు కూడా పగలగొట్టడం జరిగింది. ఆ తల్లిదండ్రులు లోపల చూస్తున్న దృశ్యం వారిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి కూడా గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. పేరెంట్స్ ఎప్పుడూ కూడా, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు. తన పేరెంట్స్ లాగా పిల్లలు అవ్వకూడదు అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బాధ అయితే ఉంటుంది. వాళ్ళకి మంచి లైఫ్ని, మంచి జీవితాన్ని ఇవ్వాలని కూడా అనుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా అట్ ది సేమ్ టైం ఒకసారి ఆలోచించాలేమో, అది మన వల్ల కాకపోతే ఒకసారి పేరెంట్స్కి 1-2 సార్లు చెప్తూ ఉండాలి, నా వల్ల అవ్వట్లేదు, లేకపోతే నేను చదవలేకపోతున్నాను, నేను కొంచెం స్ట్రెస్కి గురవుతున్నాను కాబట్టి నేను వేరే ఏదైనా చేస్తాను అని కూడా చెప్పే వే కూడా ఒకటి ఉంటుందేమో. ఎందుకంటే ఇక్కడ ఈ స్టూడెంట్ వసంత్ కుమార్ ఒక్కసారిగా కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యి ఎవరికి చెప్పుకోలేక, ఎందుకంటే పేరెంట్సే ఆ సబ్జెక్ట్ నువ్వు తీసుకోవాలి అని చెప్పి కూడా ఫ్యూచర్ని ఆలోచించి ఆ సబ్జెక్ట్ తీసుకోమని చెప్పారు కాబట్టి వసంత్ కుమార్కి కూడా ఆ సబ్జెక్ట్ తీసుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. తను ఒక్కసారిగా ఒత్తిడికి లోన్ అయ్యారు. పేరెంట్స్ కూడా ఒకటి గమనించాలి. ఎందుకంటే పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో జాయిన్ అయ్యి ఆ సబ్జెక్టు, లేకపోతే ఆ జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా వాళ్ళు ఆ కోర్స్ తీసుకుంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా చదవగలుగుతారు. ఆ విషయంలో పేరెంట్స్ కూడా మందలించే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ ఇక్కడ పేరెంట్స్ కూడా ఆలోచించాలి, అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇద్దరు కూడా మ్యూచువల్గా ఆలోచించే ఒక అండర్స్టాండింగ్కి వస్తేనే పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వసంత్ కుమార్ని పెంచి అంత ఇదిగా మీరు పెద్ద చేశారు. బట్ ఈరోజు ఏమైంది, తను ఒకరికి పేరెంట్స్కే చెప్పుకోలేక తను ఒక మానసిక ఒత్తిడికి గురైపోయి తన చావు దాకా వెళ్ళాడు అంటే ఒకసారి తల్లిదండ్రులు ఒకసారి మీరు కూడా ఆలోచించాల విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ర్యాంక్స్ వెనుక పరిగెట్టాలి అంటారు, ఒక బ్యాగ్ వేసుకొని ముందుకు వెళ్ళమని చెప్తారు, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, బాగానే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఆ స్ట్రెస్ని ఎంత తీసుకుంటున్నారు, ఆ ఒత్తిడిని ఎంతవరకు వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని కూడా డైలీ దగ్గర కూర్చోపెట్టుకొని మాట్లాడితేనే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో పేరెంట్స్ ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే స్టూడెంట్స్ని ఒకసారి దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు వాళ్ళ యాక్టివిటీ ఏంటి అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే పిల్లల మార్పు వచ్చిందంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంట్లో పేరెంట్స్కి ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఎందుకు ముభావంగా ఉంటున్నాడు అనేది ఖచ్చితంగా పేరెంట్స్కి తెలుస్తుంది. కాబట్టి పిల్లల్ని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే అది ఫోర్సబుల్గా మీరు జాయిన్ చేసిన సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటి విషయాలు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఇటు పిల్లలు
అలాగే పేరెంట్స్ కూడా తగిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకొని పిల్లల భవిష్యత్తుకి మీరు కూడా ముందడుగు వేయాలని మేము కూడా భావిస్తున్నాం. విషయం అయితే మొన్న సాయంత్రం 4 గంటలకి చనిపోయిందని తెలిసిందన్నయ్య. మేమైతే బయట ఉన్నాము. అసలు మామూలుగా వసంత్ కుమార్ ముందు నుంచి తెలిసి మీరు చూస్తుంటామన్న. ఆ అబ్బాయి కూడా మంచోడు అన్న, బాగానే చదువుతాడు, అన్నీ చేస్తాడు. మరి ఎందుకు ఇలా అయిందంటే అసలు ఏం కారణం తెలియదన్న మాకు కూడా. ఎప్పుడు బాధగా అయితే ఎప్పుడు కనిపించలేదు అన్న. ఎప్పుడు నవ్వుకుంటూ బాగా అందరితో కలిసి ఉండేవాడు. ఇంకా ఇప్పుడు ఎందుకు వెళ్ళి చేసాడు మాకు ఇదే ఊర్లో తిరుగుతున్నాడు. చాలా మంచోడు, పైగా అసలు బాధ ఉన్నట్టయితే ఎప్పుడు కనిపించలేదు మనోడు. మాకు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి పుట్టాం, అన్ని కలిసి ఉన్నాం సార్. సో ఎందుకు ఇలా చేసాడంటే ఏం చెప్తారు అసలు? అదే మాకు కూడా తెలుసు ఎందుకు అలా చేసుకున్నాడని. అసలు అబ్బాయికి అంత ధైర్యం కూడా ఉండదు చేసుకోవడం, కానీ మరి ఎందుకు చేసుకున్నాడు అబ్బాయికే తెలియాలి. ఏం చేస్తుంటాడు మామూలుగా? బాగా చదువుతాడు, డ్యాన్స్లకు వస్తాడు, డ్యాన్సులు చేస్తాం. డ్యాన్స్లో కూడా మేము అందరం బాగానే చదువుతాడు సార్. డ్యాన్స్ కూడా చేస్తాడు సార్. ఎలా ఉన్నాడు మామూలుగా ఇక్కడ గ్రామంలో? బాగానే ఉంటాడు, సంతతో సరదాగా ఉంటాడు, బాగానే ఉంటాడు అందరితోటి. నచ్చివారు 5 గంటలకి చూసారు, డ్యూటీ నుంచి వచ్చారు, డ్యూటీ నుంచి వచ్చి చూసారు అంతే. తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తారు ఇద్దరు? తల్లిదండ్రులు నేరు డ్యూటీకి వెళ్ళిపోంటారు. ఆ తండ్రి వచ్చి తెలుపుతాండ్రు, నాని నాని అని పిలుస్తాండ్రు. పిల్లడు నేడు, పిల్లడు నేర్పితే ఎవరో మేనమామ ఎవరో ఇంటి చుట్టూ తిరిగి కిటికీ తీరితే కిటికీలో చూడబోతాడికి ఆడబడిపోయి ఉన్నాడు. వసంత కుమార్ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళు సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా తనకు అంత ధైర్యం కూడా ఉండదు, ఎందుకు చనిపోయాడు కూడా మాకు కూడా అర్థం కావడం లేదు, చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ అబ్బాయి అయితే, అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటాడు, డ్యాన్స్ వేస్తాడు, బాగా కూడా చదువుతాడు అని చెప్తున్నారు. ఎందుకు చనిపోయాడు అనేది కూడా తోటి స్నేహితులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకనంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకుంటున్నామని కూడా వసంత కుమార్ గురించి చాలా గొప్పగా కూడా వాళ్ళ స్నేహితులు చెప్తూ ఉన్నారు. అందుకే పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి. మంచి ఫ్యూచర్ ఉన్న వసంత్ కుమార్ ఇలా చనిపోవడం కూడా అందరికీ చాలా బాధాకరం.